శరీరం మీద ఒక్కసారి ఇలా కొడితే అంటే అండి 16 టైమ్స్ భూమి మీద నాగలి దున్నప్పుడు ఎలా అయితే భూమి ఇలాగా నెరవిడుస్తుందో శరీరం మీద అలాగా అయినట్టు. అంటే అన్ని 39 సార్లు కొట్టినప్పుడు ఇక ఆయన శరీరం మీద ఏమి ఇక ఆ మాంసం లేదు ఇక. అంటే ఎన్ని శ్రమలు ఆయన అనుభవించాడో, ఎంత కష్టాన్ని అనుభవించాడో. ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడాడు. ఆయన దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినప్పటికీ కూడా, దేవాది దేవుడు అయినప్పటికీ కూడా మన కోసం ఆయన శ్రమ అనిపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన మనల్ని విమోచించాడు. చూడండి, వెండి చేత బంగారం చేత ఈ లోకంలో ఉన్నటువంటి విలువైనటువంటి ఏవి కూడా మనల్ని విమోచించలేదు. కానీ గొర్రె పిల్ల యొక్క, క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తము చేత మనం ఏం చేయబడ్డామండి? విమోచింపబడ్డాం. సో సిలువలో మొట్టమొదటి సి ఫర్ క్రైస్ట్ లవ్ అండ్ కంపాషన్, రెండవది ఆర్ అంటే రిడమ్షన్. రిడమ్షన్ అంటే విమోచింపబడిన వారము. మనము మన క్రియల చేత మనం విమోచించబడలేదు. మనం పుణ్య స్నానాలు చేయటం వల్ల, ఉపవాస దీక్షలు చేయటం వల్ల, అన్నదానము, గోదానము, వస్త్రదానము, రకరకాలైనటువంటి దానాలు చేయటం వల్ల మనము రక్షించబడలేదు. కానీ లేదంటే మన నీతి వలన, మనం చేసేటువంటి పుణ్యకార్యాల వలన మనం రక్షించబడలేదు. బైబిల్లో ఒక ఆయన, నికోదేము అనేటువంటి ఆయన, ఒక బిషప్ లాంటి వాడు. ఆయన పరిచయుడు అంటే సామాన్యమైన వాడు కాదు. పరిచయుడు అంటే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అవసోపన పట్టినటువంటి వాడు, చాలా నిష్ఠాగరిష్ఠుడిగా ఉండేటువంటి వాడు పరిచయుడు. ఈ పరిచయుడు ఉదయ సమయంలో యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ తనకు అవమానం కలుగుద్దనో, తన అహం అడ్డొచ్చిందో, మరి ఏ కారణాలో మనకు తెలియదు. కానీ రాత్రిపూట యేసుప్రభువు వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, అయ్యా, మరి నేను ఒకడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే, నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి? అప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు నిత్య జీవం పొందుకోవాలి అంటే ఒకడు నీటి మూలంగానో ఆత్మ మూలంగానో జన్మిస్తేనే తప్ప, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచితేనే తప్ప మనకు విమోచించబడవు. నీటి మూలముగా అంటే దేవుని వాక్యము ద్వారా, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యొక్క సిలువు ద్వారా మాత్రమే మనం రక్షించబడతాం. మన నీతి మనల్ని రక్షించలేదు. అందుకే మనం ఎలా విమోచించబడ్డాము? మన నీతి క్రియల వల్ల మనం విమోచించబడలేదు. మనం ఎలా విమోచించబడ్డాము అంటే వెండి బంగారముల చేత మనం విమోచించబడలేదు. మనం ఎలా విమోచించబడ్డాము అంటే జంతువులను బలి ఇచ్చడం ద్వారా, వారి రక్తాన్ని చిందించడం ద్వారా మనం విమోచించబడలేదు. కానీ నిష్కలంకమైనటువంటి ఆ గొర్రె పిల్ల క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాము. ఎవరి ద్వారా? దేవుని రక్తం చేత మనం విమోచించబడ్డాము. మూడో విషయాన్ని మీకు నేను చూపిస్తాను. చూడండి, క్రాస్లో ఎక్రోనంలో మనం చూస్తే ఫస్ట్ లెటర్ సి, క్రైస్ట్ లవ్ అండ్ కంపాషన్. రెండవది మనం చూసినట్లయితే రిడెంప్షన్. మూడవది ఒబీడియన్స్. మూడవది ఏంటండి? ఒబీడియన్స్ అంటే విధేయత. ఏంటది? మూడవది విధేయత. చూపిస్తాను చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఆకారమందు మనుష్యునిగా కనబడి సిలువ మరణము పొందినంతగా ఆయన ఎలా చూపించాడంట? విధేయత చూపించెను. విధేయత అనేటువంటిది యేసుప్రభువు వారు మనకు ఒక మాదిరిని చూపించారు. మనందరికి ఒక డౌట్ రావచ్చు, అయ్యా ఈ భూమి మీద నేను ఎలా బ్రతకాలి? మనకు రోల్ మోడల్ ఏమిటి అని ఆలోచన చేస్తే, జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు లివ్ ఇన్ దిస్ కంటామినేటెడ్ వరల్డ్. అంటే పాపభూయిష్టమైనటువంటి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో బ్రతికి చూపించిన వాడెవరయ్యా అంటే యేసుప్రభువు వారు. అవునా కాదంటారు? యేసుప్రభువు వారే. దేవుడు విధేయత చూపించాల్సిన అవసరం ఉందా అండి? లేదు. విధేయత చూపించవలసిన అవసరం లేదు ఎవరికి ఆయన. ఎందుకంటే ఆయన దేవుడు. కానీ ఆయన విధేయత చూపించాడు. ఎలాగా? సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అందుకే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సమూయేలు రాసిన గ్రంథంలో, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. అంటే మాట వినుట బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సో సిలువలో మనం చూసేటువంటి మరొక అద్భుతమైంది ఏంటి అంటే ఒబీడియన్స్. అంటే దేవుడు తండ్రి ఏదైతే చెప్పాడో ఆ తండ్రి చిత్తాన్ని చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన దేవుని యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సిలువ యాగం ద్వారా, సిలువలో ఆయన చెల్లించినటువంటి రక్తం ద్వారా, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఆయన విధేయత చూపించాడు. ఈ రోజున క్రైస్తవులైనటువంటి వారి మనము అలవర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే విధేయత. ఈరోజు లేనిదేంటంటే విధేయత.
ఎందుకంటే నేను ఒక కాలేజీలో వర్క్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఈరోజు నా జనరేషన్ ఎలా ఉందంటే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉంది. పిల్లలు అవ్వచ్చు, చదువుకునే పిల్లలు అవ్వచ్చు, మన ఇంటిలో పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు చెప్పేది ఏంటి తెలుసా? మాట వినట్లేదు. నేను చాలాసార్లు మా చర్చిలో కొంతమంది తల్లులు వచ్చి అంటారు, అయ్యా మా బిడ్డ మా మాటలు వినట్లేదయ్యా, వాడి కోసం ప్రార్థన చేయండి, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళట్లేదు, లేదంటే బుక్స్ తీసి చదువుకోమంటే చదవట్లేదు, ఎంతసేపు ఆ ఫోన్లోనే ఉంటాడు, అసలు మాట వినట్లేదయ్యా, మందిరానికి రమ్మంటే రావట్లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రుల కంప్లైంట్ ఇదే. విధేయత చూపించలేము. కానీ ఎలాంటి వారైనా సిలువు దగ్గరకు వచ్చినప్పుడు, సిలువులో ఉన్న యేసును మనం అర్థం చేసుకున్నప్పుడు విధేయత అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎలాగ విధేయత చూపించాడో, యేసు ప్రభువారు ఎలా విధేయత చూపించారో మనము కూడా మన జీవితంలో విధేయత చూపించేవారుగా మనం ఎప్పుడు దాన్ని అలవర్చుకుంటామంటే సిలువు దగ్గరకు వచ్చినప్పుడు. చూడండి, దేవునికి మనం విధేయత చూపించాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, దైవజనుడికి విధేయత చూపించాలి. ఈ రోజున మనము సంఘంలో ఉన్నటువంటి వారు చాలామంది దైవజనుడికి విధేయత చూపించకపోగా అవిధేయులుగా ఉంటూ సంఘాన్ని కూడా భ్రష్టు పట్టించేటువంటి వారు లేకపోలేదు సమాజంలో. కాబట్టి దైవజనుడి మాట మనం విన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం, తల్లిదండ్రుల మాట విన్నప్పుడు ఆశీర్వదించబడతాం, దేవునికి విధేయత చూపించినప్పుడు ఆశీర్వదించబడతాం. మూడో విషయము ఫర్ ఒబీడియన్స్. నాలుగోది చూడండి, క్రాస్లో CRO అయిన తర్వాత నాలుగోది ఎస్ అంటే ఏంటంటే సాల్వేషన్ అండ్ శాంటిఫికేషన్. ఏంటిదండి? సాల్వేషన్ అండ్ శాంటిఫికేషన్. సాల్వేషన్ అంటే అర్థం ఏంటంటే రక్షణ. రోమిలికి రాసిన పత్రిక 5:9 త్వరగా తీయండి, నేను ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనము. ఆయన రక్తం వలన మనం ఏం చేయబడ్డామంటండి? నీతిమంతులుగా తీర్చబడి ఆ ఉగ్రత నుంచి మనము రక్షించబడ్డాము. అంటే మనం ఎలా రక్షణ అంటే సిలువ ద్వారానే మన రక్షణ. పాపం ఎలా అయితే మనుషుల జీవితంలోనికి వచ్చిందో ఆ పాపమునికి విరుగుడు ఈ సిలువే. సిలువు ద్వారా మనకు రక్షణ అనేటువంటిది అనుగ్రహించబడింది. జాగ్రత్తగా నా వైపు చూడండి. రక్షణ ఉచితము. ఏంటిదండి? రక్షణ ఉచితమే, కానీ చవక కాదు. ఏం కాదు? ఈ లోకంలో ఏదైనా మనకు ఫ్రీగా వస్తే ఫస్ట్లో మనం చాలా ఆతృతగా తీసుకుంటాం, కానీ దాని తర్వాత ఎలా చూస్తాం? చులకనగా చూస్తాం. కానీ ఈ రక్షణ ఉచితమే. మనం ఏమి కష్టం చేసుకోకర్లా, శరీరాన్ని గాయపరుచుకోకర్లా, కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, అగరొత్తులు పెట్టక్కర్లా, అట్టిపొళ్ళు ఇవ్వక్కర్లేదు, దాన ధర్మాలు చేయక్కర్లేదు, మరి పుణ్య స్నానాలు చేయక్కర్లేదు. కానీ రక్షణ ఉచితంగా ఇవ్వబడింది మనకు, కానీ చవక కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఉచితం కాబట్టి చాలా చవకగా అనుకుంటారు, చీప్గా దాన్ని చూస్తారు. నో, ఇది చీప్ కాదు. ఎందుకో తెలుసా? రక్షణ ఉచితమే, కానీ ఆ రక్షణ అనుగ్రహించినటువంటి వ్యక్తి ఎంతో ప్రయాసపడితేనో, ఆయన రక్తం చిందిస్తేనో ఆ రక్షణ నీకు నాకు అనుగ్రహించబడింది. దేవుని బిడ్డ, రక్షణ సిలువ ద్వారానే మనం రక్షించబడతాము. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రకారం ఉంటుంది, ఇదిగో ఆయన కృప వలన, ఆయనందు విశ్వాసం ఉంచడం వల్ల మనం రక్షించబడతామంట. ఆయన కృప. ఏమిటా కృప అంటే పాపులమైనటువంటి మనల్ని ఆయన సిలువ మరణం ద్వారా మనల్ని విమోచించి ఆయన మనల్ని రక్షించాడు. మనం చేయాల్సిందేమీ లేదు. ఆయనందు విశ్వాసం ఉంచి మన పాపాల నిమిత్తం మనం ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వెళ్ళి, యేసయ్యా నీవే నా రక్షకుడు అని మన నోటితో ఒప్పుకొని హృదయమార మనం ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి మన జీవితాన్ని ఆయన పాదాల దగ్గర పెడితే మనం రక్షించబడతామండి. అంతేగాని హృదయం మార్పు చెందకుండా మనం నీళ్ళల్లో మునిగినా ఇంకేం చేసినా అది రక్షణ కాదు. రక్షణ రానే రాదు. ఎలా వస్తుంది రక్షణ? హృదయం మారాలి, హృదయం మారాలి, మనిషి మారాలి, మనిషిలో పరివర్తన రావాలి, మనిషిలో మార్పు చెందాలి. కానీ ఈ హృదయం ఎలాంటి తెలుసా? చంచలమైనటువంటిది. మనసు ఎంతో మోసమైనది, మాట వినదు, మారం చేస్తది, తనను తానే మరచిపోతది, ఎటులా స్థిర విశ్వాసి నగుదునో, ఎటులా స్థిర విశ్వాసి నగుదునో, మనసు ఎంతో మోసమైనది,
మాట వినదు మారం చేస్తుంది. నిజమే కదా? మనసు ఎంతో మోసకరమైనది. బైబిల్ అదే చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చూసారండి, ఇదేంటిది? ఎందుకు పెట్టుకున్నాను? మసక వచ్చింది కంటికి రోగం వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది ఇచ్చాడు ఆయన. సో మనకి ఈ లోకంలో అన్నిటికీ స్పెషలిస్టులు ఉన్నారు. గుండెకి ప్రాబ్లం వస్తే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కంటికి ప్రాబ్లం వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కిడ్నీకి ప్రాబ్లం వస్తే కిడ్నీ ప్రాబ్లం దగ్గరికి వెళ్తాం, బ్రెయిన్కి ప్రాబ్లం వస్తే బ్రెయిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మరి మనసు పాడైపోతే, హృదయం పాడైపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఎవరు మారుస్తారు? నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్, నేను కాలేజీలో వర్క్ చేస్తున్నప్పుడు, ఇక్కడ విజయవాడ దగ్గర ఉషారాం అనే కాలేజీలో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఒకసారి చెప్పాడు, బాగా తాగుడికి అలవాటు పడ్డాడంట ఆయన. వాళ్ళ వారి భర్త మొత్తం డబ్బులన్నీ పాడు చేస్తున్నాడు, భార్యని కొడుతున్నాడు, బిడ్డల్ని కొడుతున్నాడు, ఇంటిని పట్టించుకోవట్లేదు, డబ్బు పాడైపోతుంది, ఆరోగ్యం పాడైపోతుంది. ఒక రోజున ఏం చేశారంటే, ఎక్కడో ఆశ్రమం దగ్గరికి తీసుకువెళ్ళారంట. అక్కడ ఎంతో డబ్బులు కట్టారంట. డబ్బులు కట్టి తీసుకువెళ్ళారు, ఎందుకంటే తన భర్త మారిపోతాడేమో అని. అక్కడికి వెళ్ళిన తర్వాత యోగాసనాలు వేయించారంట, ఇంకేయో చేశారు, అది చేశారు, ఇది చేశారు. వారం రోజులు అయిన తర్వాత భార్య చూడటానికి వెళ్ళింది భర్తని. మాటలో మార్పు, తన యొక్క ప్రవర్తనలో మార్పు, అన్నీ అబ్బా నా భర్త మారిపోయాడు కదా అనుకుంది. మళ్ళీ నెల రోజులు అయిన తర్వాత డబ్బులన్నీ కట్టేశారు. నెల రోజులు ఉన్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరోజు బాగానే ఉన్నాడు, రెండో రోజు బాగానే ఉన్నాడు, మూడో రోజు స్టార్ట్ చేశాడు. ఆశ్రమంకి వెళ్ళక ముందు కంటే ఎక్కువ తాగాడు. ఆశ్రమంకి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళక ముందు కొట్టిన దానికంటే ఎక్కువ కొట్టాడు అంటండి. నిజం ఇది, నా ఫ్రెండ్ చెప్పిన మాట చెప్తున్నాను నీకు. ఎందుకని? మన బ్రతుకులను మార్చేది ఈ లోకంలో ఏది మార్చలేదు. ఈ హృదయ మార్పిడి జరగాలంటే కేవలము యేసు శిలువ రక్తము, యేసు వలన మాత్రమే అది జరుగుతుంది తప్ప మరి దేని వల్ల జరగదండి. ఎంతోమంది, ఒకప్పుడు నేను చాలాసార్లు నేను చెప్పే ఉంటాను, మీకు ఇదివరకు వాక్యం చెప్పినప్పుడు, స్టువర్ట్పురం అంటే దేనికి ఫేమస్ అంటే దొంగతనాలకి ఫేమస్. ఆ స్టువర్ట్పురంలో ఉన్నటువంటి వారి ట్రైన్లో వెళ్ళేప్పుడు ఆ దొంగలంట, వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ అంటే నీకు చెప్తారంట దొంగతనం చేస్తానని. మనం అనుకుంటా ఈడేం చేస్తాడులే అనుకుంటామంట, ఆడేం చేస్తాడంటే మనకి చెప్పి దొంగతనం చేసే అంత ప్రొఫెషనల్ దొంగలు వాళ్ళు. కానీ అక్కడికి ఒక తల్లి వెళ్ళింది, దేవుని స్వార్థను ప్రకటించింది. ఆ స్టువర్ట్పురం ఏమైపోయింది తెలుసా? స్వార్థపురం అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఒకప్పుడు నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాడిని అండి. చాలా మంచివాడిగా కనబడేవాడిని. మా ఫ్రెండ్స్, మా చుట్టుపక్కల అనుకునేవారు పుడితే ఇలాంటి కొడుకే పుట్టాలనుకునేవాడు. సండే స్కూల్లో ఫస్ట్, చాలా ఒబీడియంట్గా ఉండేవాడిని, స్కూల్లో బాగా ఫస్ట్ వచ్చేవాడిని, స్కూల్లో చాలా బాగా చదివేవాడిని, అన్నీ బాగుండే. కానీ అనంతరంగంలో ఉన్నటువంటి పాపము నాకు దేవుని తప్ప మరెవ్వరికీ తెలియదు. నా చూపుల్లో పాపం, నా ప్రవర్తనలో పాపం, నేను అలవాట్లు చేసుకున్నాను. యవనస్తుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తే చదువుకోమని ఆ డబ్బులన్నీ పాడు చేసి సినిమాలకి, లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వానికి అప్పచెప్పుకొని నీచుడిగా బ్రతికిన నన్ను ఎవరు రక్షించారు? ఏది రక్షించబడింది? ఒక్క యేసు ప్రభువారు మాత్రమే నన్ను రక్షించారు. సో సాల్వేషన్, రక్షణ ఎక్కడొస్తుందంటే సిలువ దగ్గర మాత్రమే వస్తుంది. సిలువ దగ్గర మాత్రమే వస్తుంది. చెప్పాను కదా, క్రాస్లో CROS అయిపోయింది. ఎస్ అంటే సాల్వేషన్. రెండవది శాంటిఫికేషన్. రెండోది ఏంటండి? శాంటిఫికేషన్ అంటే శుద్ధీకరణ. చెప్పండి, శుద్ధీకరణ. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనందరికీ సుపరిచితమైన వాక్యమే. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా. కాదమ్మా, 1వ యోహాను పత్రిక 1:7. ఇంకా తర్వాత యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏది మనల్ని పవిత్రులు చేస్తుంది? యేసు యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. జాగ్రత్తగా వినండి. మనము ఎవరైనా ఒక వ్యక్తి పని నిమిత్తమో ఉద్యోగరీత్యో 3 ఊర్లు తిరిగాడు. పొద్దున్నే వెళ్ళి రాత్రి 10 గంటలకు వచ్చాడు ఇంటికి. ఏం చేస్తాడు అతను? 3 ఊర్లు తిరిగాడండి, దుమ్ములో తిరిగాడు, అటు తిరిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? స్నానం చేస్తాడు కదండి. ఏం చేస్తాడు? స్నానం చేస్తాడు. ఎందుకు స్నానం చేస్తాడు అంటే
ఎందుకు స్నానం చేస్తాడు? ఒంటి మీద ఉన్నటువంటి దుమ్ము ధూళి అంతా పోవటం కోసం. అంటే నీటికి ఉన్నటువంటి గుణం ఏంటంటే శుద్ధి చేస్తుంది. ఏం చేస్తుంది? మనం నడుచుకుని వెళ్తున్నప్పుడు మన కాళ్ళకి ఏదైనా అశుద్ధమైంది, మన చెప్పులకి ఏదైనా తగిలింది అనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? వాటిని కడుగుతాం. దాన్ని ఏం చేస్తామండి? అంటే నీటికున్న గుణం ఏంటి? శుద్ధి చేస్తుంది కదా. ఈ శారీరకంగా నీటికి ఉన్నటువంటి గుణం చేత మనం ఒంటి మీద పడినటువంటి దుమ్ము కానీ, మన చెప్పులకు అంటుకున్నటువంటి అశుద్ధం ఏదైనా కడగబడుతుంది కదా. మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాపపు నీచు పోవాలంటే మరి దేనితో కడగాలి? అది దేనితో శుద్ధి అవుతుంది అంటే లేఖనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం ఎక్కడ కార్చాడు? ఆయన సిలువలో ఆయన రక్తం కార్చాడు. సిలువలో ఆయన రక్తం కార్చడం వల్ల మనకు శుద్ధీకరణ జరిగింది. సో మనం ఎప్పుడైనా పాపం చేసినప్పుడు, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉన్నప్పుడు, మనం సిలువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సిలువులో మనము ఏమవుతుంది? మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, మన పాపాలకు మనకు శుద్ధీకరణ జరుగుతుంది. అందుకే చూడండి, దోషము చేసిన నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే కదా, మోసితివానా పాపభరం, మోసితివానా పాపభరం, బాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ, బాసిల్లెను సిలువలు పాపక్షమా, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి, కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి, వాసిల్లెను సిలువలు పాపక్షమా, యేసు ప్రభుని దివ్యక్షమ, వాసిల్లెను సిలువలు పాపక్షమా. హల్లెలూయా. సిలువలో ఆ ఎక్రోనం మనం తీసుకుంటే సి ఫర్ క్రైస్ట్ లవ్ అండ్ కంపాషన్, అంటే దేవుని ప్రేమ, అలాగే దేవుని దయ. రెండోది మనం చూస్తున్నట్లు ఆర్ అంటే రిడెంప్షన్, మూడోది ఓ అంటే ఒబీడియన్స్, నాలుగోది ఎస్ ఫర్ సాల్వేషన్ అండ్ శాంటిఫికేషన్, చివరిది ఏంటి అంటే ఎస్ అంటే సక్సెస్. ఎస్ అంటే ఏంటండి? దానికి మరొక పర్యాయ పదం ఏంటంటే విక్టరీ, విజయము. చూడండి, మనము 7 మాటలు సిలువలో పలికినప్పుడు ఒక మాట మనందరికీ తెలిసినటువంటి మాట ఏంటంటే సమాప్తమైనది. ఏమిటదండి? యోహాను సువార్త 19:30 అంటాడు ఆయన, సమాప్తమైనది అంటే అర్థం ఏమిటంటే సిలువ ఓటమిలా మనకు కనిపించవచ్చు, కానీ అది విజయము. అంతేనండి? సిలువ అంటే ఎలా కనబడుతుంది మనకి? ఓటమిలాగా అనిపిస్తుంది. రోమీలకు ఓటమిలాగా ఉంది, యూదులకు ఓటమిలాగా ఉంది. అక్కడికి వచ్చిన వారందరికీ కూడా చాలా బాధతో, వేదనతో, ఓటమితో కృంగినటువంటి స్థితిలో ఉంది. కానీ సిలువ ఏంటది? విజయము. అందుకే మూలవాక్యం ఇందాక చదివించినప్పుడు చెప్పబడిన మాట, రక్షించబడుచున్న వారికి దేవుని శక్తి. ఎవరికి వెర్రితనము అంటే నమ్మనటువంటి వారికి, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి, నమ్మనటువంటి వారికి వెర్రితనము. కానీ రక్షించబడిన మనకు అది దేవుని శక్తి, అది విజయం. ఈ విజయం దేని మీద విజయం అంటే పాపం మీద విజయం, సాతాను మీద విజయం, మూడవది మరణం మీద విజయం. దేని మీద అండి విజయం? ఈ భూమి మీద మనిషి దేనికైనా భయపడతాడో లేదు, కానీ ఒక విషయానికి మాత్రం ఖచ్చితంగా భయపడతాడు. ఏంటది? మరణ భయం. ప్రతి మనిషిలో, ప్రతి ఒక్కరిని వెంటాడేటువంటిది ఒక మనిషి నీడ తనను ఎలా వెంటాడుతుందో మరణము వెంటాడుతుంది. అందుకే యోబు అంటాడు, అయ్యో పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకంటే ఆ అధ్యాయం మధ్యలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. మరణించిన తర్వాత మనిషి
కదులుతాడా? మరణించిన తర్వాత మనిషి మరి బ్రతుకున్నదా? మరొక జీవితం ఉందా? మరణించిన తర్వాత మనిషి జీవిస్తాడా అని ప్రశ్నలు వేసుకున్న ఆయన ఈ ప్రశ్నలన్నింటికి సమాధానంగా ఆయన ఏమంటున్నాడంటే, పాప సైతుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. అంటే పాపం చేసేవారిలో నుండి పాపం లేనివాడు పుట్టగలిగితే ఈ మరణం నుంచి విడిపించగలడు, ఈ మరణం యొక్క ముళ్ళును విరవగలడు కదా, ఈ మరణం నుంచి తప్పించేవాడు ఎవరున్నారు అని ఆక్రోశించాడు యోబు. తనకు అర్థమైంది ఆ మరణం నుంచి విడిపించేవాడు యేసు ప్రభువారని. జాగ్రత్తగా వినండి. రోమిలికి రాసిన పత్రిక, నేను ముగిచ్చేస్తాను, చివరికి వచ్చాను. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇక్కడ ఎవరైనా పని చేసుకునే వాళ్ళు వెళ్తే డైలీ వేజెస్ ఉన్న వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం కష్టపడంగానే సాయంత్రం వరకు ఏమి ఇస్తారంటే కూలి డబ్బులు ఇస్తారు, వేజెస్ అంటాం దాన్ని. పాపం వల్ల వచ్చిన జీతం ఏంటి? మరణం. 3 రకాలైన మరణాలు ఉన్నాయి బైబిల్లో. ఎన్నండి? చెప్పాలి ఎన్ని ఉన్నాయి? 3 రకాలైన మరణాలు ఉన్నాయి. మొట్టమొదటి మరణం ఏంటంటే స్పిరిచువల్ డెత్. ఇది ఇమీడియట్గా కలిగేటువంటిది స్పిరిచువల్ డెత్. అంటే ఎప్పుడైతే మనం పాపం చేస్తామో ఆ పాపం వల్ల దేవునికి మనకి మధ్య ఏమొస్తుంది? ఎడబాటు వస్తుంది, సపరేషన్ వస్తుంది. తప్పుపోయిన కుమారుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు తండ్రితో ఉన్నాడు. పనుల కంటే శ్రేష్టంగా ఉంది తన పరిస్థితి, తన ఇంట్లో పనుల పనే శ్రేష్టంగా ఉంది. తండ్రిని ఎప్పుడైతే విడిచిపెట్టేశాడో, ఎందుకని? పాపం వల్ల సపరేషన్ వచ్చింది, దూరంగా వెళ్ళిపోయాడు. సో మొట్టమొదటి మరణం ఏంటంటే స్పిరిచువల్ డెత్, అంటే ఆధ్యాత్మికమైన మరణము. ఇది ఇమ్మీడియట్గా వచ్చేది. ఎప్పుడు అంటే మీరు కావాలంటే జెనెసిస్ అంటే ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే అక్కడ చూడండి. 2:17 ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 2:17. నిశ్చయముగా చచ్చెదవు. చాలా అండి. ఆ తినకూడనటువంటి వృక్ష ఫలములు తింటే ఏమవుతారంట? నిశ్చయంగా చనిపోతామని. చనిపోయాడు ఆదాం తిన్న తర్వాత? అవ్వము చనిపోయిందా? చెప్పాలి. స్పిరిచువల్గా చనిపోయారు వాళ్ళు. ప్రతిరోజు దేవుడితో వారికి ఇంటిమసీ ఉండేది, దేవుని కలుసుకునేవారు, దేవుడితో ముచ్చటించేవారు. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వారికి దేవుడికి ఎడబాటు వచ్చింది, చెట్లు చూడడం దాకున్నారు. ఇప్పుడు అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. మన అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన స్థితిలో ఉన్నాము. అంటే చచ్చిపోవటం అంటే అది స్పిరిచువల్ డెత్ గురించి మాట్లాడుతుంది. సో పాపం వల్ల వచ్చే జీతం మరణము అంటే అది స్పిరిచువల్ డెత్, ఇమీడియట్గా వచ్చేటువంటిది. రెండోది ఏంటి తెలుసా? భౌతికమైనటువంటి మరణము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27 త్వరగా తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:27. ఒకేసారి ఒక్కరు చదవండి. మృతి పొందవలనని. సరే, ఒక్కసారే ఏం చేయాలంటే మనుషులు మృతి పొందవలని. ఇది ఫిజికల్ డెత్. నువ్వు లోకంలో ఎంత గొప్పవాడివైనా సరే, చెప్పండి, లోకంలో కొంతమంది గొప్ప వాళ్ళ పేర్లు, రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్లు, క్రికెట్ ప్లేయర్లు చచ్చిపోయారు లేదా? నేను మైసూరు వెళ్ళినప్పుడు టిప్పు సుల్తాన్ యొక్క సమాధిని చూశాను. మైసూర్ ప్యాలెస్ చూశాను. చాలా వైభవంగా ఉంటుంది మైసూర్ ప్యాలెస్ బయట నుంచి. లోపలికి వెళ్తే కొన్ని గదులు చూస్తే చాలా పురాతనమైనదిగా, పాడైపోయిందిగా ఉంది. అలాగే టిప్పు సుల్తాన్ గారి సమాధి దగ్గరికి వెళ్తే చాలా పెద్దది, కానీ సమాధి ఎలా ఉంది? పాలరాయితో కట్టబడింది కానీ లోపల ఏమీ లేదు. ఈ భూమి మీద ఎంతటి రాజులైనా, ఎంత గొప్పవారైనా, ఎలాంటి వారైనా మరణాన్ని రుచి చూడనటువంటి వారెవరు లేరు. ప్రతి ఒక్కరికి సంభవించేది. సో పాపం వల్ల వచ్చే జీతం మరణము. మొదటి మరణం స్పిరిచువల్ డెత్, రెండోది ఫిజికల్ డెత్, మూడోది ఏంటి తెలుసా? ఎటర్నల్ డెత్. ఇదే 2వ మరణంగా బైబిల్ చెప్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ అగ్నిగుండము ఎప్పుడైతే ఈ ధవల సింహాసనం మీద తీర్పు తీర్చబడుతుందో, దేవుని యొక్క జీవ గ్రంథంలో పేరు లేనటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? అగ్నిగుండంలోనికి వెళ్తారు. ఇదే ఏంటంట? 2వ మరణం. ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎన్ని మరణాలు చూసాం మనం? 3 మరణాలు చూసాం. ఒకటి, భౌతిక మరణాన్ని మనం తప్పించుకోలేం. రెండవది మన చేతిలోనే ఉంది. అదేంటది? ఆధ్యాత్మిక మరణం. అంటే దేవుడికి మనకి మధ్య ఆ ఎడబాటు రానవ్వకుండా మనం సిలువ దగ్గరికి వెళితే
దేవుడికి మనకు వచ్చిన ఎడబాటు అనేటువంటిది పోతుంది. ఇక్కడ కాదు ఆ ఎడబాటు, రేపు పరలోకంలో కూడా ఆ ఎడబాటు పోతుంది. అంటే ఆ రెండవ మరణం నుంచి మనం తప్పించుకుంటాం. సో చివరి మాట, క్రాస్లో ఆఖరి మాట ఏంటని చెప్పాను, సక్సెస్, విక్టరీ. ఆ రెండవ మరణం నుంచి తప్పించాడు యేసుప్రభువు. సమాప్తమైనది. ఏం సమాప్తమైంది? మానవులకి దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ తీసివేయబడింది. ఆ రెండవ మరణం నుంచి తప్పించడానికి దేవుడు తప్పించి ఆ పరలోకానికి మార్గాన్ని వేశాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నేను క్లోజ్ చేస్తున్నాను. మీకు క్రాస్లో ఉన్నటువంటి 5 విషయాలు చెప్పాను. సి ఫర్ క్రైస్ట్ లవ్ అండ్ కంపాషన్, ఆర్ ఫర్ రిడెంప్షన్, ఓ ఫర్ ఒబీడియన్స్, ఎస్ ఫర్ సాల్వేషన్ అండ్ శాంటిఫికేషన్, చివరగా ఎస్ ఫర్ సక్సెస్ ఆర్ విక్టరీ. నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు, నా వేదనలో నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. చారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా, నా కన్న వారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించిన, కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను రక్షించినావు, కన్నీటిని తుడిచి కౌగిలించినావు, కృప చూపి నన్ను